రోహిత్ 88 ఓవర్స్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాను ఎదుర్కొన్నప్పుడు ఏమి జరిగింది? అవును ఫ్రెండ్స్, ఇది 2022 సంవత్సరంలో ఇండియా మరియు ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండవ T20I మ్యాచ్ గురించి. అక్కడ వర్షం కారణంగా మ్యాచ్ ను కేవలం 8 ఓవర్లకు తగ్గించారు. టీమిండియా టాస్ గెలిచి మొదట బౌలింగ్ చేసే నిర్ణయం తీసుకుంది. ఆరోన్ ఫించ్ మరియు కెమెరన్ గ్రీన్ ఆస్ట్రేలియా తరపున ఓపెనింగ్ చేయడానికి వచ్చారు. పవర్ ప్లే కేవలం 2 ఓవర్లు మాత్రమే మరియు కంగారూలు అద్భుతమైన స్టార్ట్ ని ఇచ్చారు. కానీ రెండవ ఓవర్ 3వ బంతికి విరాట్ కోహ్లీ వేసిన షార్ప్ త్రో వల్ల కెమెరన్ గ్రీన్ రన్అట్ అవుతాడు. మరియు ఆ తర్వాత అదే ఓవర్ లో కొత్తగా క్రీజ్ లోకి వచ్చిన గ్లెన్ మాక్స్వెల్ పెద్ద షాట్ ఆడడానికి ప్రయత్నిస్తూ అక్షర్ పటేల్ చేతిలో క్లీన్ బౌల్డ్ అవుతాడు. ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ప్రతి బ్యాట్స్మెన్ పెద్ద షాట్ ఆడడానికి ప్రయత్నిస్తూ అవుట్ అవుతున్నారు. వారు కేవలం 31 పరుగులకే 3 పెద్ద వికెట్లు కోల్పోయారు. కానీ మేథ్యూ వేడ్ క్రీజ్ లోకి వచ్చాడు. అతను ఆటకు కొత్త మలుపు తీసుకొచ్చాడు. అతను ఆరోన్ ఫిన్స్ తో కలిసి క్రూషియల్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేశాడు. వేడ్ 21 బంతుల్లో 43 పరుగులు చేశాడు మరియు ఫిన్స్ 31 పరుగుల కీలకమైన ఇన్నింగ్స్ ఆడి ఆస్ట్రేలియాను 90 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ కు చేర్చారు. ఇప్పుడు ఇండియాకు గెలవడానికి 91 పరుగులు అవసరం. కేఎల్ రాహుల్ మరియు రోహిత్ శర్మ ఇండియా తరపున ఓపెనింగ్ చేయడానికి వచ్చారు. జోష్ హేజల్వుడ్ తన మొదటి బంతిని వేశాడు. దానిలో రోహిత్ శర్మ అద్భుతమైన పుల్ షాట్ ఆడాడు. బంతి గాల్లోకి వెళ్లి నేరుగా స్టాండ్స్ లో పడింది. ఆపై అదే ఓవర్ లోని 4వ బంతికి రోహిత్ మరో పుల్ షాట్ ఆడాడు. అది కూడా నేరుగా స్టాండ్స్ లోకి వెళ్ళింది. రోహిత్ ఆట చూస్తుంటే అతను డగ్అవుట్ నుంచే సెట్ అయ్యి వచ్చినట్టుగా అనిపించింది. ఆ తర్వాత చివరి బంతికి కేఎల్ రాహుల్ ఒక అద్భుతమైన 6 కొట్టి హేజల్వుడ్ మొదటి ఓవర్ నుంచే 20 పరుగులు సాధించారు. ఇండియా ఈ మ్యాచ్ ను 3 ఓవర్లోనే ముగుస్తుందేమో అన్నంత స్థాయిలో దూసుకెళ్లింది. కానీ ఆ తర్వాత ఆస్ట్రేలియా కెప్టెన్ ఆడమ్ జాంపాకు బంతిని అప్పగించాడు. అతను పరిస్థితులను పూర్తిగా మార్చాడు. జాంపా మొదటగా రాహుల్ ను అవుట్ చేశాడు. ఆ తర్వాత తన రెండో ఓవర్ లో విరాట్ కోహ్లీని బీట్ చేసి క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇది మాత్రమే కాదు, అదే ఓవర్ లో సూర్యకుమార్ యాదవ్ ను 0 స్కోర్ వద్ద LBW అవుట్ చేశాడు. కొద్దిసేపట్లోనే ఇండియా 3 ప్రధాన వికెట్లు కోల్పోయింది. ఇప్పుడు మ్యాచ్ ఇంట్రెస్టింగ్ గా మారింది. కానీ రోహిత్ మాత్రం ఏం జరగనట్టే క్రీజ్ లో నిలబడి అటాకింగ్ మోడ్ లో ఆడుతున్నాడు. ఇండియాకు గెలవడానికి 12 బంతుల్లో 24 పరుగులు అవసరం మరియు కమిన్స్ వేసిన మొదటి బంతికే హార్దిక్ పాండ్యా ఒక 4 కొట్టాడు. అయితే అదే ఓవర్ లో కమిన్స్ లోవర్ బాల్ లో పాండ్యాను అవుట్ చేశాడు. మ్యాచ్ ఇండియా చేతుల్లో నుంచి జారిపోతున్నట్లు అనిపించింది. కానీ ఆ తర్వాత రోహిత్ శర్మ చివరి బంతికి 4 కొట్టడంతో మొమెంటం తిరిగి ఇండియా వైపుకు వచ్చింది. చివరి ఓవర్ లో ఇండియాకు 9 పరుగులు అవసరం మరియు ఆ ఓవర్ వేసేందుకు డేనియల్ శామ్స్ వచ్చాడు. శామ్స్ తన మొదటి బంతిని వేశాడు మరియు ముందు నిలబడి ఉన్న దినేష్ కార్తిక్ అద్భుతమైన 6 కొట్టి స్టేడియం వాతావరణాన్ని మార్చాడు. తర్వాత అతను తదుపరి బంతికి 4 కొట్టి కేవలం 2 బంతుల్లోనే మ్యాచ్ ను ముగించాడు. రోహిత్ శర్మ 20 బంతుల్లో 46 పరుగులు చేసి ఆస్ట్రేలియాకు సరిగ్గా గుర్తుండిపోయే రాత్రి ఇచ్చాడు.